ఎంతమ్మాయి చేపలు? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతున్నాడు. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు. ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలెట్టి చూద్దాం. నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా కొండ కప్ప మొహమోడ. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, వీడు 30 రూపాయల చేపల్ని 3 రూపాయలు అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ముసుగొలిపారు. అదేవో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అరే అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా నా డబ్బులు పెట్టారు. ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది? ఏదేదో అవుతుంది. ఎట్టాగో అదే ఇందు, ఏమవుతుంది? ఏమో ఏదో అవుతుంది. నేను చెప్పానే మూలికలని. ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతుంది. ఏట్లేదన్నా, మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్నా సిగ్గులేదా నీకు? ఎటువాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? నీ సిగ్గులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను వెళ్ళొస్తానే. కొనుక్కొని వచ్చేయండి. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా. ఇళ్లలో ఆ బొమ్మ ఎవడేసినాడో చెప్పవే. నాకు తెలీదు. ఎవరేసారో చెప్పవే. ఇప్పుడే ఇక్కడే ఆడిని చంపేసి ఆడి పసి నెత్తులు తాగేస్తాను. ఇందు చెప్పవే. అయ్యా, వీళ్ళెవరూ నా కొట్టుకు రాలేదు, నన్ను అట్టుకోలేదు. అమ్మయ్యా దొరా ఇన్నారుగా. రేయ్, ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవిగానికి శిచ్చలేండ్రా.
వద్దు దొరా, వద్దు నన్ను వదిలే, నీ దండం పెడతా. ఆగుదోరా, నానే తెలుసుకుంటాను. ఆ బొమ్మ ఎవరేసినారే? దానికి అర్థమేటి? ఏమో నాకు తెలీదు. నీ విషయం తర్వాత చూస్తా. ఓ అరే బంగి, ఒట్టుకురారా. రే జంబు, ఆగుదోరా, ఇది నా సొత్తు. నేను వెళితే పెళ్లి చేసి వస్తా. మీరండి, వాడు అలాగే అరుస్తుంటాడు. ఏమైంది నాయనా? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. అలాగే. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయనా, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయనా. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో నాకెందుకమ్మా, బస్సా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. నా మాటనండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త, వెళ్ళొస్తాం. అట్టగే మీరు వెళ్ళండి. నేను సర్దుతాను. ఆహా, నువ్వు కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు?
ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దెయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏంటి? ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే. ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏంటి సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే. నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. అదా చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంబా పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చే. అయ్ బాబోయ్ తూర్గో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే. అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు రే, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. అమ్మా జరగనమ్మా, జరగండి బాబు, జరగండి. పెద్దయ్య, ఇది దాని పనే. చంపడం మొదలుపెట్టింది, కక్ష సాధిస్తుంది. రే, ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. ఒరే వాసు, వాసు వాసు నాకేదో అనుమానం కొందరా. ఆ సూపేటర్ నాయన తేడా కొడుతుంది. నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం పదండ్రా. నీకు అన్ని అనుమానాలే. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? మేము వాసి స్నేహితులంలే అమ్మా. వాసి లేడే, ఒకసారి పిలుచు. వాసు, వాసు. ఏంటి నాయనా, అయిందా మీ మంది గొడవ? ఇందు, వీళ్ళు నా స్నేహితులు. నమస్తే. అదిగో ఆ కనిపించేదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. మీరు వెళ్ళి అందులో ఉండండి. పడుకొని రేపు పొద్దున్న వస్తాం. నువ్వు నా కళ్ళకొచ్చేసి అందం.
నాదిరా అది అందుకే దొరుకుతున్నా. మేత తోలుతుంది ఆగురా. రే మంచి ఉందిరా ఈడ. ఇల్లు భలేగుంది గాని ఇంత మంచి కొంపలో వాసు వాళ్ళ మేనత్ ఎందుకు ఉరేసుకున్నట్టు? ఊరేసుకుని చచ్చిపోయిందా? అంటే మనం గెస్ట్ హౌస్ లో ఉండట్లేదా, గోస్ట్ హౌస్ లో ఉంటున్నామా? నీకెవడు చెప్పినాడు రా? వాసుగాడు చెప్పినోళ్ళే మొక్కమాడ. ఏరమ్మా నువ్వు సారామ తింటే అందం, నువ్వు కళ్ళే కట్టి చందం, మన పెళ్లి చేసుకుంటే బంధం. ఒరే నెల్లు, ఒరే నెల్లు, నాకు ఎక్కువలు వస్తానేరా, దాహం వేస్తుంది, నీళ్ళు కావాలరా. వాసాలు ఇంటికి పోయి తెచ్చుకోపోరా. నువ్వు కూడా నాతో రావా? బాబాయ్ నాకు ఈరమ్మ కళ్ళే కచ్చది, దాంతో నాకు చాలా పని ఉంది, వాడిని పిలుచుకోమ్మా. ఒరే నైజాము, వాసుగాడి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం పదరా. ఏ నువ్వు పోరా బాయ్, ఏదో యాదకొస్తున్నదిరా. అదే వాటర్ రా. ఏ అది కాదు, ఏదో యాదకొస్తున్నదిరా. నువ్వు సత్తా మళ్ళీ మర్చిపోతే అది రాదు. నువ్వు ఆగు చేసే బాగురా ప్లీజ్ రా. ఏదో అవుతుంది.